పేరిట మీ అందరికీ షలోం. ప్రతి రాత్రి చీకటిని చీల్చుకుంటూ ఉదయము వచ్చే వెలుగుల మీ జీవితంలోని కష్టాల కాలాన్ని ముగించడానికి దేవుని వాగ్దానము ఈ దినము మీ ముందుకు వచ్చింది. ఈ సమయంలో మీ హృదయం ఎంత భారముగా ఉందో, మీ మనసు ఎన్ని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుందో ఆ పరలోకపు తండ్రికి తెలుసు. లోకము మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టినా, నిరాశ మీ చుట్టూ ముసురుకున్న సృష్టికర్త అయిన యెహోవా మిమ్మల్ని మరవలేదు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధాత్మ మీ గృహంలోనికి, మీ హృదయపు లోతుల్లోనికి ప్రవేశిస్తుంది. మీ కన్నీళ్లను తుడవడానికి, మీ బలహీనతను బలముగా మార్చడానికి ఆయన సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని ఆవరిస్తుంది. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ నిశ్శబ్దమైన ఉదయకాల సమయంలో దేవుని కృప మిమ్మల్ని తాకుతుండగా ఈ సరికొత్త రోజులోకి మీకు నా హృదయపూర్వక స్వాగతం. మీ హృదయాలలో ఉన్న ప్రతి ఆవేదనను, మీ మనసులో ఉన్న ప్రతి భారాన్ని తుడిచివేయడానికి పరలోకపు తండ్రి ఈరోజు సిద్ధముగా ఉన్నారు. ఆయన మీ కన్నీళ్లను చూస్తున్నాడు, మీ నిట్టూర్పులను వింటున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన ఆరంభము కాబోతుంది. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీ హృదయాలను తెరిచి ఈ మాటలను మీ స్వంతము చేసుకోండి. ఈ ఉదయము మనమందరము కలిసి విశ్వాసముతో శక్తివంతమైన ప్రకటనలను చేద్దాం. నాతో పాటు మీ హృదయంలో మీరు ప్రకటించండి. ఈరోజు దేవుని హస్తము నాపై ఉన్నందున నా మార్గాలు సఫలమవుతాయి. ఈరోజు నా హృదయంలో భయానికి చోటు లేదు, ఎందుకంటే దేవుడు నా ఆశ్రయము. ఈరోజు పరలోకపు అత్యున్నత ఆశీర్వాదాలను నేను సంపూర్ణముగా స్వీకరిస్తున్నాను. ఈ మాటలు మీ జీవితంలో నెరవేరబోతున్నాయి. ఈ సందేశము మీ ఆత్మకు నూతన బలాన్ని ఇస్తుందని మీరు నమ్మితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన మీ బిడ్డలను దీవించండి. ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనతో, శారీరక బలహీనతతో ఈ సందేశాన్ని వింటున్నారో వారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. మీ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరునట్లు మీ అభిషేకమును కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము. ప్రియులారా, ఈ వచనములో ఒక శ్రేష్టమైన మాటను మనము గమనించగలము. యేసు వెంటనే ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పెను. అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు స్వయముగా లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు తన ప్రియ శిష్యులను చూసి పలికిన అద్భుతమైన మాటలు. ఈ సందర్భాన్ని మనము ఒక్కసారి పరిశీలిస్తే, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా భోజనము పెట్టే అద్భుతాన్ని చేసిన తరువాత శిష్యులను దోణి ఎక్కి అద్దరికి వెళ్ళమని ఆజ్ఞాపించి ఆయన ప్రార్థన చేయడానికి ఒంటరిగా కొండ మీదికి వెళ్ళాడు. ఆ సమయంలో రాత్రివేళ గలిలయ సముద్రములో భయంకరమైన తుఫాను రేగింది. అలలు దోణెను ముంచెత్తుతున్నాయి. ఎదురు గాలి తీవ్రంగా వీస్తుంది. శిష్యులు ప్రాణభయముతో, అలసటతో, నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. రాత్రి 4వ జామున, అంటే దాదాపు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల మధ్య సమయంలో అంతటి చీకటిలో యేసు సముద్రం మీద నడుచుకుంటూ వారి వైపు వచ్చాడు. నీటిపై నడుస్తున్న రూపాన్ని చూసి శిష్యులు భూతమని భ్రమపడి కేకలు వేశారు. ఆ తీవ్రమైన
భయాందోళనల మధ్య, తుఫాను గర్జనల మధ్య యేసు పలికిన దైవిక స్వరమే ఇది. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని. ప్రియులారా, గలిలయ సముద్రము చుట్టూ కొండలు ఉండటం వల్ల అక్కడ అకస్మాత్తుగా తీవ్రమైన గాలులు వీయడము సహజం. ఆ రాత్రి శిష్యులు అనుభవించిన భయము సాధారణమైనది కాదు. వారు నమ్ముకున్న దోణె మునిగిపోయే స్థితిలో ఉంది. కాని యేసు వారిని విడిచిపెట్టలేదు. కొండపై నుండి వారి పోరాటాన్ని ఆయన చూశాడు. సరైన సమయంలో వారస్సలు ఊహించని మార్గములో నీటిపై నడుస్తూ వచ్చాడు. నేటి మీ జీవితంలో కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు తుఫానుల మిమ్మల్ని భయపెడుతూ ఉండవచ్చు. కానీ నా దేవుడు సమయము దాటిపోకముందే మీ జీవిత నావలోకి ప్రవేశించబోతున్నాడు. దేవుని ఆలస్యము ఎప్పుడు తిరస్కారము కాదు. మీకోసము దేవుడు ఇప్పటికీ పనిచేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యము వింటున్న నీ జీవితము కూడా సరిగ్గా గలిలయ సముద్రములాగే ఉందా? మీ జీవితంలో ఎదుర్కొంటున్న తుఫాను ఏమిటి? ఏ సమస్య మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఏడిపిస్తుంది? బహుశా వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు, తీర్చలేని అప్పుల భారము మిమ్మల్ని కుంగదీస్తున్నాయా? సమాజంలో తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఒంటరిగా కన్నీరు మున్నీరు అవుతున్నారా? లేదా ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యము, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న భయంకరమైన పరిస్థితి మిమ్మల్ని కలవరపెడుతుందా? ఉద్యోగము రాక భవిష్యత్తు శూన్యముగా కనిపిస్తూ నిరుద్యోగముతో నలిగిపోతున్న యువతి యువకులు మీరా? మీరేడ్చిన ప్రతి రాత్రిని నా పరలోకపు తండ్రి చూశాడు. మీ కన్నీటి బొట్టు నేలపై రాలకముందే పరలోకపు తండ్రి తన హృదయంలో దాచుకున్నాడు. విదేశాల్లో ఉంటూ కుటుంబానికి దూరముగా ఒంటరితనముతో, ఉద్యోగ ఒత్తిడితో సతమతమవుతున్న ప్రియమైన బిడ్డలారా, మీ ఆవేదనను దేవుడు చూస్తున్నాడు. పెళ్ళై ఎన్నో ఏళ్లైనా గర్భఫలము లేక బంధువుల నిందలు భరిస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లులారా, నిరాశపడకండి. వివాహ బంధములో కలహాలు రేగి విడిపోయే స్థితికి వచ్చిన కుటుంబాలలో దేవుడిప్పుడే తన సమాధానాన్ని కుమ్మరిస్తున్నాడు. చదువుల్లో వెనుకబడిపోతున్నామని భయపడుతున్న విద్యార్థులారా, దేవుడు మీకు దైవిక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీ హృదయంపై చేయి పెట్టుకుని విశ్వాసముతో చెప్పండి, నా దేవుడు నన్ను విడువడు. అవును, లోకపు తుఫానులు ఎంత పెద్దవైనా, మీ సమస్యల అలలు ఎంత ఎత్తుకు ఎగిరిపడినా, వాటన్నిటికంటే యేసు క్రీస్తు నామము గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో మూసిన తలుపుల వెనక దేవుని గొప్ప ప్రణాళిక ఉంటుంది. మనుషులు మిమ్మల్ని తృణీకరించిన చోటనే దేవుడు మిమ్మల్ని తలగా ఉంచబోతున్నాడు. మీ బలహీన సమయాల్లో ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. భయాన్ని వదిలేయండి, విశ్వాసాన్ని ఆశ్రయించండి. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో పేతురు జీవితాన్ని మనము ఆలోచన చేస్తే, పేతురు ఒక సాధారణ జాలరి. అతనికి సముద్రము గురించి, అలల తీవ్రత గురించి బాగా తెలుసు. ఒక సాధారణ మనిషి నీటి మీద నడవడం అనేది అసాధ్యము. సైన్స్ ఒప్పుకోదు, ప్రకృతి నియమాలు దానికి అంగీకరించవు. కాని యేసు క్రీస్తు రా అనొక్క మాట సెలవిచ్చినప్పుడు పేతురు ఆ పడవ అంచు మీద నుండి కాలు బయటపెట్టాడు. ఆలోచించండి, చుట్టూ భయంకరమైన గాలి వీస్తుంది, చీకటిగా ఉంది, పడవ ఊగిపోతుంది. అటువంటి స్థితిలో పడవ దాటి బయటకు రావడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. కాని నా ప్రియ సహోదరి, సహోదరులారా, జాగ్రత్తగా వినండి. పేతురు తన అనుభవాన్ని నమ్మలేదు, తన కళ్ళకు కనిపిస్తున్న భయాన్ని నమ్మలేదు. కేవలము యేసు క్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చిన రా అనే మాటను మాత్రమే నమ్మాడు. నీటి మీద కాలు పెట్టగానే ద్రవ రూపంలో ఉన్న నీరు కాస్త
యేసు మాట శక్తి వల్ల బండలా మారిపోయాయి. పేతురు అలల మీద అద్భుతముగా నడిచాడు. లోకమంటుంది నువ్వు నడవలేవు అని. కాని దేవుని మాట చెప్తుంది నువ్వు చరిత్ర సృష్టిస్తావు అని. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మధ్యలో పేతురు విశ్వాసము కాస్త సడలి మునిగిపోతున్నప్పుడు యేసు అతన్ని అలాగే వదిలేశారా? లేదు. వెంటనే తన హస్తాన్ని చాపి పేతురును పట్టుకొని లేవనెత్తారు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా నా జీవితము మునిగిపోతుంది, నేను పాప శాపములో అప్పులలో మునిగిపోయాను అని అనుకుంటున్నావేమో. పేతురును పట్టుకున్న అదే దైవిక హస్తము నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిన్ను కూడా పట్టుకోవడానికి సిద్ధముగా ఉంది. పేతురు ఆ తుఫానును దాటి విజయ తీరానికి చేరాడు. అలాగే ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన తుఫానును దాటి నీవు కూడా విజయవంతముగా నిలబడబోతున్నావు. దేవుడు నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మీరు వాక్యాన్ని విన్నారు. కానీ ఇది కేవలము ఒక ప్రసంగము కాదు. ఈ ఉదయకాల సమయాన నిన్ను సృష్టించిన నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లోకమంతా నిన్ను చూసి నవ్వుతుండవచ్చు. నీ సొంత వారే నిన్ను అర్థము చేసుకోక ఒంటరిని చేసి ఉండవచ్చు. నా జీవితం ఇక ఇంతే, నేనెవరికి వద్దు, నా బాధలు ఎవరికి అర్థము కావు అని లోపల ఒంటరిగా ఏడుస్తున్నావా? ఇంతకాలము నీ హృదయంలో దాచుకున్న ఆ రహస్య కన్నిటినీ ఏ మనిషి చూడలేకపోయినా నా యేసయ్య చూశాడు. ఆ రాత్రి వేళ తుఫానులో మునిగిపోతున్న పేతురు వైపు ఎలాగైతే యేసు తన హస్తాన్ని చాపాడో, సరిగ్గా ఇదిగో ఈ క్షణాన నీ కంప్యూటర్ స్క్రీన్ ముందు, నీ మొబైల్ స్క్రీన్ ముందు, నీ టీవీ స్క్రీన్ ముందు ఉన్న నీ వైపు ఆయన తన గాయపడిన హస్తాన్ని చాపుతున్నాడు. ఆయన నీతో అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నువ్వొంటరి దానివి కావు, నువ్వొంటరి వాడివి కావు. నీ పాపాలు ఎలాంటివైనా, నీ గత జీవితం ఎంత చీకటిగా ఉన్నా, నువ్వెన్నిసార్లు విఫలమైనా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను లేవనెత్తడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీ హృదయపు తలుపు ఒక్కసారి తెరుస్తావా అని అడుగుతున్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమే దేవుని అంగీకార సమయం. నువ్వే స్థితిలో ఉన్నా ఇప్పుడే నీవున్న చోటనే నీ కుడి చేతిని నీ హృదయం మీద ఉంచుకో. నీ కళ్ళు మూసుకో. నీ పాప భారముతో, నీ శాప భారముతో, నీ అలసటతో యేసయ్య పాదాల చెంతకు వచ్చేయి. నాతో కలిసి ఈ చిన్న మాట హృదయపూర్వకంగా చెప్తావా? యేసయ్యా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు నాయనా. నా భయాల నుండి, నా వేదనల నుండి నన్ను విడిపించు రాజా. నా జీవిత నావలోనికి నువ్వు రమ్మని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఈ రోజు నుండి నన్ను నీ బిడ్డగా అంగీకరించు నాయనా. నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా రక్షకుడిగా నువ్వే ఉండు తండ్రి అని ఎవరైతే చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా చేశారో మీ జీవితంలోకి యేసు క్రీస్తు ప్రభు ప్రవేశించారు. మీ పాత జీవితము గతించింది, ఇదిగో సమస్తము నూతనమాయను. ఈ రోజు నుండి మీ జీవితంలో ఉన్న తుఫాను ఆగిపోతుంది. మీ హృదయానికి నెమ్మది కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనమందరము ఏకీభవించి ప్రార్థనలో కనిపెడదాం. పరిశుద్ధుడవైన దేవా, సర్వోన్నతుడవైన దేవా, మీ అద్భుతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అయ్యా, ఇప్పుడే ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి నైనా. కుటుంబాలలో ఉన్న కలహాలను తీసివేసి దైవిక సమాధానాన్ని దయచేయండి. తల్లిదండ్రుల హృదయాలను ఆదరించండి. చిన్నపిల్లలను, విద్యార్థులను మీ జ్ఞానముతో నింపండి. పరీక్షల్లో, ఉన్నత చదువుల్లో వారికి విజయాన్నివ్వండి. విదేశాలలో చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న మీ బిడ్డలకు దైవిక రక్షణను అనుగ్రహించండి. వారి ఒంటరితనాన్ని దూరము చేయండి. అనేక మంది స్థిరమైన ఉద్యోగాలు లేక స్వేచ్ఛగా పని చేసుకున్నట్టు కావలసిన అనుమతులు లేక ఇబ్బంది పడుతూ ఉండగా
వారిపై మీ కనికరాన్ని చూపించండి. ఉద్యోగాల కోసము చూస్తున్న నిరుద్యోగులకు నూతన ద్వారాలు తెరవబడును గాక. కష్టపడి పనిచేసే రైతుల పంట పొలాలలో సమృద్ధినివ్వండి. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు తోడుగా ఉండండి. వ్యాపారస్తుల నష్టాలను లాభాలుగా మార్చండి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సంఘ నాయకులను నూతన బలముతో అభిషేకించండి. వృద్ధులకు శారీరక శక్తిని, నెమ్మదిని ప్రసాదించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి భయంకరమైన రోగాలతో ఆస్పత్రి పడకలపై ఉన్న వారికి ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారి చుట్టూ మీ దేవదూతల కాపలా ఉంచండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆర్థిక విడుదలను కలగజేయండి. విరిగిపోయిన కుటుంబాలు ఇప్పుడే యేసు నామములో కట్టబడునుగాక. సంతానము లేక గర్భఫలము కొరకు కన్నీరు విడుస్తున్న తల్లుల గర్భములు ఇప్పుడే తెరవబడునుగాక. ఈరోజు వివాహ వార్షికోత్సవాలు మరియు జన్మదినాలు జరుపుకుంటున్న మీ బిడ్డలను నూతన ఆశీర్వాదాలతో నింపండి. ప్రపంచవ్యాప్తంగా శాంతిని కలుగజేయండి నైనా. నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు కామెంట్స్ ద్వారా, హృదయాల ద్వారా సమర్పించిన ప్రతి ప్రార్థన, అభ్యర్థనను మీరు ఆలకించి వారి కుటుంబ అవసరాలన్నిటినీ తీర్చండి. ఈరోజు వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సాతాను క్రియలను యేసునామములో లయపరుస్తున్నాను. దైవిక జ్ఞానంతో, ప్రయాణ రక్షణతో, శత్రువుల నుండి సంపూర్ణ రక్షణతో మీ బిడ్డలను నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన దినములోనికి మీరు అడుగు పెడుతూ ఉండగా దేవుని శక్తి మీకు తోడుగా ఉంది. మీరు వదిలేసిన దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ వదిలే దేవుడు కాదు అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజంతా దేవుని కృప మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. ఈ అద్భుతమైన సందేశాన్ని విన్న మీరు ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు నా వాగ్దానాన్ని పొందుకొనడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని రాయండి. దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి కనీసము 3 వ్యక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని సువార్త విస్తరించే వారిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. రేపటి దైవిక ప్రయాణంలో మన మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒక అన్యదేశ స్త్రీ తన కుమార్తె స్వస్థత కోసము యేసు క్రీస్తుని ఎలా వేడుకుంది, రక్షకుడు ఆమె గొప్ప విశ్వాసాన్ని చూసి ఎలాంటి అద్భుతాన్ని చేశాడు అనే అద్భుతమైన మర్మాలను రేపటి సందేశంలో లోతుగా ధ్యానించబోతున్నాం. కాబట్టి ఆ సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.